మిడిల్ క్లాస్ పీపుల్ అంటే ఎవరండి? అటు రిచ్చు కాదు, ఇటు పూరు కాదు. మిడిల్‌లో అంటే ఉండి లేనట్లు, అవసరాలు మటికే ఉన్నట్లు ఉంటుంది. మరి దేవుడు కూడా ఈ మాట ద్వారా దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, మీరొక స్థితిలో ఉన్నారు. అది ఆశీర్వదింపబడిన స్థితి కాదు. అట్లా అని అసలు ఏమీ లేని స్థితి కాదు. ఏదో బ్రతుకుతున్నారంటే బ్రతుకుతున్నారు. ఉన్నామంటే ఉన్నారు. ఏదో ఒక పొజిషన్‌లో ఉన్నామంటే ఉన్నాము అన్న స్థితిలో నీవున్నావేమో. నువ్వు ఈ వాక్యము వింటూ అటువంటి పొజిషన్‌లో ఉన్నావేమో. అంటే నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు. అది బానే ఉంది. కానీ అక్కడ నీకు ఒక వాల్యూ లేదు. ఒక రెస్పెక్ట్ లేదు. లేదా ఆ జాబ్ నీకు కరెక్ట్గా ఉంటుందో లేదో తెలీదు. ఆ జాబ్లో నువ్వు చదువుకున్న చదువు కానీ నువ్వు చేసిన ఉద్యోగానికి కానీ సార్థకత ఉందో లేదో కూడా నీకు తెలియట్లేదో. జాబ్ చేస్తున్న వల్ల మెటీరియలిస్టిక్గా వెళ్ళిపోతూ ఉంది. ఆ జాబ్ వల్ల నీకు సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో జరిగిపోతుందని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి స్థితిలో, అటువంటి మధ్యలో ఊగిసలాడుతున్న పరిస్థితిలో నా పరిస్థితి ఏంటి అన్న కన్ఫ్యూషన్లో, డైలమాలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నాడు యాకోబు పత్రిక ద్వారా. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో కొద్ది ఆశీర్వాదాన్ని బట్టి, కొద్దిగా ఉన్న సంతోషాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావేమో. ఇది చాలే నా జీవితానికి, ఎంతో కొంత ఏదో ఒక ఉద్యోగంలే ఉందిలే, ఏదో ఒక రెస్పెక్ట్లే ఉందిలే, ఏదో ఒక రకంగా నా అవసరాలు తీరుతున్నాయిలే, ఏదో ఒక రకంగా అప్పు పుట్టిందిలే, లేకపోతే ఏదో ఒక రకంగా నేను గడిపేస్తున్నానులే అని నువ్వు సాటిస్ఫై అయిపోతే మరి దేవుడు మహిమపరచబడతాడా? మరి నీవు దేవుని దృష్టిలో మరి దేవుని బిడ్డవు కనుక నీవు గొప్ప స్థితిలో, హెచ్చింపబడిన స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీ ద్వారా మహిమ పొందాలని, నీవు బ్లెస్సింగ్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వ్యాకులపడుడి, దుఃఖపడుడి, మీ నవ్వు ఏడుపుకి చింతపడండి, మీ నవ్వుని చింతకి తీయండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంటంటే, ఉన్న దాంతో ఏదో జరుగుతుందిలే అని చెప్పి బాధ వచ్చినప్పుడు ఒక సినిమా చూడడం, ఒక సీరియల్ చూడడమో, లేకపోతే ఇంకేదో కాన్సర్ట్స్కి వెళ్ళిపోయి ఏదో గడిపేయడమో కాదు. నిజంగా నీకు ఆ వేదన ఉంటే నీవు వ్యాకుల పడాలి, పడాలి, దేవుడి సన్నిధిలో ఏడవాలి, మీ ఆనందము చింతకు మార్చుకోవాలంట. ఉన్న దాంతో సంతోషపడిపోవడం కాదు, కానీ నీ ఆనందాన్ని చింతకి మార్చుకో. దేవా నాకు సహాయం చే, ఉండి లేనట్టు ఉన్న స్థితిలో నేనున్నాను, సమృద్ధి లేని స్థితిలో నేనున్నాను, కరువులో ఉన్నాను, అన్ని డెట్సే ప్రభు, డెట్స్ మీద బ్రతుకుతున్నాను అని నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకాల్లోని విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థిస్తావో, దేవుడు ఏం చేస్తాడంట? ఆయన దృష్టికి నీవు తగ్గించుకుంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడంట. మరి ఏంటి, ఎలా తగ్గించుకోవాలి అంటే, ఉపవాస దినాలు మనం ప్రతిష్ఠించాలి. ఆయన కొరకు మనము అంటే ఆ సుఖభోగాల్ని కూడా మనం ప్రక్కన పెట్టేసి దేవుని వెతకడం ప్రారంభించాలి. నువ్వే చెడు అలవాట్లో ఉన్నావో వాటిని, ఆ హ్యాబిట్స్ని వదిలేయాలి. పాపం నుంచి దూరంగా రావాలి. ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి. ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక ఆ ఆజ్ఞలకి మనము అతిక్రమించకుండా మనము వాటికి లోబడితే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని. ఎప్పుడైతే నిన్ను తగ్గించుకొని మోకాళ్ళుని దేవుని వైపు రెండు చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ, ప్రభా నాకు సహాయం చేయి, ఇదిగో నేను లోకంలో సంతోషించట్లేదు, లోకంలో ఉన్న వాటిని నేను వెతకట్లేదు, కానీ నిన్ను వెతుకుతున్నాను ప్రభా, నీ వైపు చేయి చాచి ఉన్నాను, నేను ఎవరి వైపు చూసినా నాకు ఎవరున్నారు, నీవు తప్ప నాకు దిక్కెవరు లేరని నీవు నలిగిన హృదయంతో మొరపెట్టినప్పుడు అండి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమర్పించుకుంటావో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. అట్ట ఆశీర్వాదం నీకు కావాలా? మిడిమిడి సంతోషము, లేకపోతే మిడిమిడి పొజిషన్స్ కాదండి. ఒక ఉన్నత స్థితిలో, ఒక బ్లెస్డ్ స్టేట్లో దేవుడు మనల్ని ఉంచాలని ఆశపడుతున్నారు. మరి నీవు చేయవలసింది ఆయన దృష్టికి తగ్గించుకొని నీ ఆనందాన్ని చింతకు మార్చుకొని ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఇవాళ
నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తావా? ఎందుకంటే దేవుడు ఎప్పుడో రెడీగా ఉన్నాడు నీ జీవితంలో కార్యం చేయడానికి. మరి నీవు చేయవలసింది నీవు చేస్తే దేవుడు ఆయన చేయవలసింది ఆయన చేసి నిన్ను బ్లెస్ చేసి ఆయన నిన్ను ఆనందింపజేస్తాడు. ఆమేన్.